9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ఏ విధమైన పేద ప్రజలకు మేలు చేయని చంద్రబాబు నాయుడు 2 రూపాయల కిలో బియ్యాన్ని 5 బావలా చేసినవాడు, 50 రూపాయల హార్స్ పవర్ కరెంటును 350 రూపాయలు చేసినవాడు, ఇవాళ ఆల్ ఫ్రీ అంటున్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉండి అన్ని పెంచినవాడు ఇవాళ ఫ్రీ అంటున్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు ఎటువంటి వాడు? వెనకడికి చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఉండేవాడట. అమ్మకు అన్నం పెట్టలేదు అని చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట. ఇవాళ చంద్రబాబు నాయుడు తనంతకు తనే కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీని ఓడించే శక్తి సత్తా లేక టీఆర్ఎస్ పార్టీతో కలిశాడు, సిపిఎం పార్టీతో కలిశాడు, సిపిఐ పార్టీతో కలిసింది. టీఆర్ఎస్ పార్టీ నిర్ద్వందంగా ఇక్కడ పోతిరెడ్డి పాడును వ్యతిరేకిస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ యొక్క బలంతో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే పోతిరెడ్డి పాడు ఉండదు, పోతిరెడ్డి పాడు మూసివేయబడుతుంది. జాగ్రత్త, తస్మాత్ అని మనవి చేస్తున్నా. పొరపాటులో గ్రహపాటులో చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తే పులిచింతలు కట్టబడదు, పోలవరం కట్టబడదు, గోదావరి నీళ్లు కృష్ణలోకి రావు, కృష్ణ నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకు రావడం కూడా ఆగిపోతుంది. తస్మాత్ జాగ్రత్త అని మనవి చేస్తున్నా. ఏ ఒక్కరికైనా అర్ధరాత్రి అపరాత్రి దగ్గరున్న ఆసుపత్రికి పోవాల్సి వస్తే, ప్రమాదం జరిగి ఆసుపత్రికి పోవాల్సి వస్తే 108కి ఫోన్ చేస్తే ఫోన్ చేసిన నిమిషాల్లోప కొయ్యి 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 అని అంబులెన్సులు పంపించిన పరిపాలన ఇది. ఎంత మేలు చేసిన ఈ పరిపాలనను గద్దె దింపాలని ప్రయత్నం చేస్తున్నారు.